నమస్కారం. కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ తారీఖు సెప్టెంబర్ 6. మరి 6వ తారీఖుకి సంబంధించి డైలీ జాబ్ అలర్ట్ స్టేటస్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కొక్కటిగా ఆలస్యం చేయకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, అలా ఏవైతే సశస్త్ర శ్రీమాబల్ లేదా అస్సాం రైఫిల్స్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కానిస్టేబుల్ జీడీకి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. 39,481. ఐ రిపీట్ 39,481. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. నిన్నే ప్రారంభమైంది అప్లికేషన్ ప్రాసెస్. 14 అక్టోబర్ వరకు ఉంది. ఒకవేళ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలి అంటే ఈ నోటిఫికేషన్ లింక్లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళొచ్చు. తర్వాత ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 76 వేకెన్సీలకి గాను. కొన్ని పొజిషన్కి 35 సంవత్సరాలు, కొన్ని పొజిషన్స్కి 40 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఏదన్నా ఒక డిగ్రీ చదువుంటే చాలు అంటున్నారు. 24th సెప్టెంబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ అంటున్నారు. ఒకవేళ మీరు నోటిఫికేషన్ చూసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి మిగిలిన పూర్తి సమాచారం చూసుకోవచ్చు. అలానే ఎస్బీఐ వాళ్ళు స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 55 ఖాళీలకు గాను. 27 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు అర్హులు అంటున్నారు. డిఫరెంట్ పొజిషన్స్ కి డిఫరెంట్ ఏజ్ లిమిట్ ఉంది. మళ్ళీ కేటగిరీ ప్రకారం చూసుకుంటే మళ్ళీ అది కూడా వేరీ అవుతుంది. అలానే పొజిషన్ బట్టి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, అలానే మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 24th సెప్టెంబర్. పీడిఎఫ్ లింక్ మీకు ఇక్కడ లభిస్తుంది. అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. సో 85 వేకెన్సీస్ గాను 21 నుంచి 32 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉన్నారో లేదు అపియర్ అవుతున్నారో వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఈ కంబైన్డ్ జియో సైంటిస్ట్ కి. మీరు ఒకవేళ జియాలజీ చదివి ఉన్నా, లేదు జియో ఫిజిక్స్ చదువుతూ ఉన్నా, లేదు ఫిజిక్స్ ఎంఎస్సి చదువుతూ ఉన్నా మీరందరూ కూడా ఎలిజిబులే. సో జాగ్రత్తగా వివరాలు చూసుకోండి ఒకసారి. అండ్ అప్లై చేయడానికి ఆఖరి తేదీ 20 సెప్టెంబర్. ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ సంబంధించి గమనిస్తే తొందరలోనే అప్లికేషన్ కార్యక్రమం అనేది మొదలవుతుంది. సో అందరూ కూడా రెడీగా ఉండండి. 11,558 ఖాళీలు. 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇందులో గ్రాడ్యుయేట్స్ కి అవకాశం ఉంది, అలానే అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి పూర్తి వివరాలు వస్తాయి కాబట్టి అప్పుడు మళ్ళీ మనం ఒకసారి తెలుసుకుని అప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేద్దాం. తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్ట్ కి రిక్రూట్ చేపడుతోంది. 1027 ఖాళీలు. మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి 18 years. పొజిషన్ బట్టి ఐటీఐ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఎంబీఏ కానీ చేసి ఉండాలి అని అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 8th సెప్టెంబర్. అండ్ దిస్ ఈస్ ద లింక్ టు అప్లై ఫర్ దిస్. అలానే తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ పైన రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 202 వేకెన్సీస్. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. అలానే ఐటీబీపీ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 128 వేకెన్సీలు. 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇక్కడ కూడా 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. అలానే తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 550 వేకెన్సీలు. 20 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అండ్ 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ గాను. సో ఈ ఏవైతే వివరాలు ఉన్నాయో అది మీరు ఈ లింక్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. అలా అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళొచ్చు. తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జూనియర్ కోర్ట్ అటెండెంట్ రిక్రూట్మెంట్ చేపడుతోంది. 80 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 27 years వాళ్ళ అర్హులు. 10th క్లాస్ విత్ డిప్లొమా చేసి ఉండాలి, విత్ 1 year డిప్లొమా. 12th సెప్టెంబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 213 ఖాళీలు ఉన్నాయి. 20 to 40 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ డిగ్రీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 15 సెప్టెంబర్. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళండి. అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళండి. తర్వాత ఐడిబిఐ బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్. 56 వేకెన్సీలు. 25 నుంచి 40 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు. అప్లై చేయడానికి 15 సెప్టెంబర్ ఆఖరి తేదీ. ఇది నోటిఫికేషన్ యొక్క లింకు. ఇది అప్లై చేసుకోవడానికి లింక్. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ రిక్రూట్మెంట్ వాళ్ళు 37 వేకెన్సీలకు కానీ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. అప్లై చేసుకోవడానికి 15th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. అండ్ ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 4096 ఖాళీలకు గాను 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళ అర్హులు.
10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అప్లై చేసుకోవడానికి 16th సెప్టెంబర్ ఆఖరి తేదీ. ఒకవేళ దీనికి అప్లై చేసుకోవాలని అనుకుంటే కనుక ఈ లింక్ లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సాహిత్య అకాడమీ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 12 వేకెన్సీలకు గాను పొజిషన్ ని బట్టి కొన్నిటికి 35, కొన్నిటికి 40 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్, అలానే వేరియస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అండ్ అప్లై చేసుకోవడానికి 16th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ ఈ లింక్ లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత BECIL నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు విత్ 100 వేకెన్సీస్, 30 years మాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. సో నర్సింగ్ కి సంబంధించి మీరు డిప్లొమా చేస్తున్నా లేదు బ్యాచిలర్స్ చేస్తున్నా మీరు అర్హులే. 17th సెప్టెంబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. మీరు ఒకవేళ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్కి ఈ లింక్ లోకి వెళ్ళొచ్చు, అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళొచ్చు. తర్వాత యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 500 వేకెన్సీలకు గాను 20 to 28 years వాళ్ళు ఎలిజిబుల్. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అప్లై చేయడానికి 17th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ అండ్ దిస్ ఇస్ ద లింక్ టు అప్లై ఫర్ దట్. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే IRDAI అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది విత్ 49 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు. 20th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై అండ్ దిస్ ఇస్ ద వెబ్సైట్ లింక్ టు అప్లై ఫర్ IRDAI అసిస్టెంట్ మేనేజర్. అలానే CISF కానిస్టేబుల్ అలానే ఫైర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 1130 వేకెన్సీలకు గాను 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అర్హులు. అలానే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఓన్లీ పురుషుల మటుకి దీనికి అప్లై చేయగలరు, మహిళలు అప్లై చేయలేరు. అలానే ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళు కూడా 10+2 ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్ ద్వారా చదువు ఉండాలి. అంటే కామర్స్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. దీనికి అప్లై చేసుకోవడానికి 30th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఈ లింక్ లోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గ్రూప్ ABCకి సంబంధించిన డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ చేపడుతుంది. మొత్తం రిక్రూట్మెంట్ల సంఖ్య వేకెన్సీస్ 345, 27 to 35 years వాళ్ళు ఎలిజిబుల్. అప్లై చేసుకోవడానికి 30th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. దీనికి సంబంధించిన నోటీస్ ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ లింక్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత RBI ఆఫీసర్స్ ఏదైతే ఉందో దాని యొక్క గ్రేడ్ Bకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయిపోయాయి. సో ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది దాన్ని బట్టి మీ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత LIC HFL జూనియర్ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్ యొక్క అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ బ్రింగ్స్ us to the end. సో SSC కానీ, రైల్వేస్కి కానీ, SA పోలీస్ కానిస్టేబుల్ కానీ, లేదు బ్యాంకింగ్ కానీ, ఇలా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక యూ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విచ్ ఇస్ కాంపిట్ మైండ్స్. సో అందుకని మీరు ఆలస్యం చేయకుండా వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపిట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ని ఇప్పుడే మీరు ప్రారంభించవచ్చు. ఆలస్యం చేస్తే మీ సమయమే వృధా అవుతుంది మిత్రమా. సో సమయం అన్నిటికంటే ముఖ్యమైనది. సో వృధా చేయకుండా సమయాన్ని వెంటనే ఒక వైజ్ డెసిజన్ తీసుకుని మీరు కాంపిట్ మైండ్స్లో కోర్సుని పర్చేస్ చేసి మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయవచ్చు. ఆన్ దట్ నోట్ ఈ డైలీ జాబ్ అలర్ట్స్ ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికొకరికి షేర్ చేయండి. బికాజ్ ఏదో ఒకటి ఎవరికొకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. బికాజ్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ కాబట్టి. సో మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారో ఆ నమ్మకం నాకుంది మీ పైన. అందుకని మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తాయి అప్పుడు కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్. నమస్కారం.